సో హాయ్ ఫ్రెండ్స్, మన గుంటూరు దగ్గర ఉన్న వేమవరంలో కోటి శివలింగాల గుడి నిర్మాణాధీనంలో ఉన్నది. సో మీరు మన వెనకాల ఉన్న నంది విగ్రహాన్ని చూసినట్టయితే 50 అడుగుల ఎత్తైతే నిర్మించారు. సో మీరు ఇంకా గుడిని చూసినట్టయితే గుడి మొత్తం వచ్చేసి మొత్తం స్టోన్ తోనే అయితే తయారు చేస్తున్నారు, మొత్తం రాతి గుడిని అయితే నిర్మిస్తున్నారు. సో ఇంకా ఈ గుడి వచ్చేసి శివరాత్రి కల్లా పూర్తి చేయాలనే ఒక లక్ష్యంతో అయితే పనులు చాలా స్పీడ్గా అయితే చేయబోతున్నారు. సో మీకు ఇప్పుడు గుడి మొత్తం తిరిగేసి అక్కడ మరకత లింగం అని అలాగా ప్రతిస్తంభం వచ్చేసి 60 అడుగులు, ఇంకా కోటి శివలింగాల మధ్యలో ఉన్న బ్రహ్మలింగం కూడా 60 అడుగులు ఉన్నది. సో ఇలాగ టెంపుల్ మొత్తం అయితే మనం వీడియో తీసి చూపిస్తాము. సో జస్ట్ 4 మినిట్స్ వీడియోనే, కొంచెం మొత్తం చూడండి. ముందుగా మనం గణనాథుడిని దర్శించుకొని అర్చన పూర్తి చేసుకున్నాకైతే వీడియోని ప్రారంభిద్దాం. అర్చన అయ్యాక అమ్మవారిని దర్శించుకొని బయటికి అయితే వచ్చేసాం. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం కోటి శివలింగాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఆలయం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆలయం వచ్చేసి 3.5 ఎకరాలలో ప్రహరీ గోడతో సహా మొత్తం గ్రానైట్ రాయితో అయితే నిర్మిస్తున్నారు. ఇంకా ఈ కోటి శివలింగాలను పానవట్టం అనే ఆకారంపై నిర్మించారు. మీకు మధ్యలో కనిపిస్తున్నది బ్రహ్మలింగం అంటారు. ఇంకా ఆలయం గురించి చూసినట్టయితే ఆలయం ధర్మకర్త వచ్చేసి అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్మిస్తున్నారు. మానవ సేవయే మాధవ సేవ అన్నారు మన పెద్దలు. మరి మీ అందరికీ తెలిసిందే అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారు ఎన్నో రకాలుగా ఎంతో మందిని ఆదుకున్నారు అనేది. ఇప్పుడు సనాతన ధర్మాన్ని దృష్టిలో ఉంచుకొని ఆలయం పనులు కూడా పూనుకున్నారు. ఈ ఆలయం వచ్చేసి మన అయోధ్య రామ మందిరంతో పాటు ప్రారంభించారు. ఇంకా రాబోయే శివరాత్రిలోపు పనులు అవ్వాలనే లక్ష్యంతో అయితే పనులు శరవేగంగా చేస్తున్నారు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఆలయంలో కానుక కూడా తీసుకోరు. మీకు ఏదైనా సహాయం చేయాలి అని అనిపిస్తే అక్కడ మేనేజ్మెంట్ ని సంప్రదించవచ్చు. ఇంకా మీరు ఇక్కడ చూసినట్టయితే దశసహస్రలింగేశ్వర మహాదేవ్ అని ఒక ఆలయం కనిపిస్తున్నది. సో దశసహస్ర అంటే 10,000 అని అర్థం అనమాట. సో 10,000 శివలింగాలతో నిర్మించబడిన ఆలయం అని అర్థం అనమాట. సో మీరు గోడ మీద గమనించినట్టయితే మొత్తం తెల్లని శివలింగాలు కనిపిస్తున్నాయి. మొత్తం పాలరాతితోనైతే తయారు చేయబడ్డాయి అన్నమాట. సో పాలరాతితో తయారు చేసి గోడల మీద మొత్తం అమర్చి ఉంచారు. దూరం నుంచి చూస్తే ఏంటంటే మొత్తం ఒక గోడలాగే కనిపిస్తుంది, దగ్గరికి వెళ్తే మాత్రం అర్థం కాలేదు ఈ శివలింగాలు అని. సో చూస్తున్నారు కదా ఎంత చక్కగా పెట్టారనేది. సో మనకు చూడడానికి ఇంత టైం పడుతుందంటే చేయడానికి వాళ్ళకి ఎంత టైం ఉంటుందనేది మీరు ఒకసారి ఆలోచించండి. సో ఒక టెంపుల్ చుట్టూరు ఒక రౌండ్ వేసి అయితే మీకు చూపించాను. సో ఈ దశసహస్రలింగేశ్వరం ఆలయం పక్కనే శ్రీచక్ర నిలయం కూడా ఉన్నది. బహుశా మీరు చూసే ఉంటారు, లేకపోతే వినే ఉంటారు. అమెరికా ఎడారుల్లో ఏకంగా 22 కిలోమీటర్ల పొడవైన శ్రీచక్రం అనేది తవ్వకాలలో బయటపడింది అని. ఆ శ్రీచక్రం ఇలానే ఉంటుంది. ఇందాక అమెరికా ఎడారుల్లో శ్రీచక్రం బయటపడిందని చెప్పారు కదా ఫ్రెండ్స్. సో ఇదిగోండి ఇమేజ్ అయితే ఇది హెలికాప్టర్ వ్యూ అనమాట. ఇది వచ్చేసి ఏకంగా 22 కిలోమీటర్ల పొడవైతే ఉన్నది ఈ శ్రీచక్ర యంత్రం. ఇందాక మనం మరకత లింగం గురించి చెప్పుకున్నాం కదా. సో ఆలయానికి ఈశాన్య భాగంలో అయితే మరకత లింగాన్ని స్థాపించారు. మీరు ఇక్కడ గమనించినట్టయితే శివలింగం ప్యూర్ డార్క్ గ్రీన్ లో ఉన్నది. సో ఇది ఫ్రెండ్స్ మన కోటి శివలింగాల ఆలయం గురించి. ఇంకా మీరు చూస్తున్నారు కదా, ఇదంతా వచ్చేసి ఈ ఆలయాన్ని నిర్మించబడిన ప్లేస్ అనమాట. ఇదైతే ఒక ఊరి జనం మొత్తం వచ్చినా గానీ ప్రశాంతంగా కూర్చోగలిగే అంత ప్లేస్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది. ఇంకా సిటీకి చాలా దూరంలో ఉండటం వలన మనసు చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది ఇక్కడ కూర్చోవడం వలన. సో వీకెండ్స్ లో మీకు టైం కుదిరినప్పుడు కానీ ఎప్పుడైనా కానివ్వండి, ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే ఒక్కసారైనా విజిట్ చేసి వెళ్ళండి. సో నా పని అయితే నేను పూర్తి చేశాను. సో మీరు కూడా నలుగురికి షేర్ చేసి ఈ విషయాన్ని నలుగురికి తెలిసేలా చేయండి. సో స్క్రీన్ మీద అయితే అడ్రస్ పెట్టాను ఫ్రెండ్స్. ఇంకా వీడియో కూడా మొత్తం రికార్డ్ చేసి పెట్టాను. సో మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. గుంటూరు నుంచి నర్సరావుపేట వెళ్ళే హైవే పక్కన నియర్ ఫిరంగిపురం దగ్గర వేమవరం అనే ఒక చిన్న ఊరు అనమాట. సో జస్ట్ ఫిరంగిపురం నుంచి 6 కిలోమీటర్స్ అలా ఉంటుంది. సో కార్నర్లో మీకు టర్న్ అవ్వకంటే ముందు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ కూడా ఉంటుంది. సో టర్న్ తీసుకుంటే లోపలికి జస్ట్ ఒక 1.5-2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది టెంపుల్ దగ్గరికి. సో టెంపుల్ని విజిట్ చేయండి, నలుగురికి చెప్పండి, ఎంజాయ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.